అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వసుంధర గారు రచించిన అప్పివ్వని వాడు అనే కథను విందాం. ఈ కథ మే 2003 చందమామలో ప్రచురింపబడింది. శివపురానికి కొత్తగా వచ్చాడు ఆనందుడు. ఆ ఊళ్ళో 4 ఎకరాల పొలం కొన్నాడు. 10 పాడి ఆవుల్ని కొన్నాడు. వ్యవసాయం, పాల వ్యాపారం చేసుకుంటూ ఆ ఊళ్ళో సుఖంగా రోజులు వెళ్ళబుచ్చాలని ఆయన అనుకున్నాడు. ఊళ్ళోకి వచ్చిన వేళా విశేషమో ఏమో అనుకోకుండా ఆయన కూతురుకు చక్కటి పెళ్లి సంబంధం కుదిరింది. వెంటనే ముహూర్తం పెట్టి పెళ్లి జరిపించమని మగపెళ్లివారన్నారు. 1 ఏడాది తర్వాత అయితే అమ్మాయి పెళ్లికి డబ్బులు తుడుముకునేవాడిని కాదు. ఇప్పటికిప్పుడు పెళ్ళి అంటే మన దగ్గర ఉన్న డబ్బు చాలదు. కనీసం 200 వరహాలైనా అప్పు చేయాలి. ఊరేమో కొత్త, మనకు అప్పు ఎవరిస్తారు అని ఆనందుడు భార్య రాజేశ్వరి దగ్గర దిగులు పడ్డాడు. రాజేశ్వరి చుట్టుపక్కల విచారించి, ఈ ఊళ్ళో 2 వడ్డీ వ్యాపారులు ఉన్నారు. ఒక ఆయన పొలమయ్య, ఆయన పొలం తాకట్టు పెట్టుకుని అప్పిస్తాట. ఇంకొకరు బంగారయ్య, ఆయన బంగారం తాకట్టు పెట్టుకుని అప్పిస్తాట అని భర్తకు చెప్పింది. 200 వరహాలు చిన్న మొత్తం కాబట్టి మాట మీద, నమ్మకం మీద, స్నేహభావంతో అప్పిచ్చేవాళ్ళుంటే బాగుండునని ఆయన అనుకున్నాడు. కొత్తగా కొన్న పొలం తాకట్టు పెట్టడం ఇష్టం లేదు. ఆడవాళ్లు నగలు ధరించేది పెళ్లి వంటి వేడుకలలోనే కాబట్టి బంగారం తాకట్టు పెట్టడము కుదరదు. ఏ తాకట్టు లేకుండా వడ్డీ ఎంత అడిగినా ఇవ్వడానికి కూడా ఆనందుడు సిద్ధంగా ఉన్నాడు. ఆనందుడు సమస్య విని పొరుగింటి వీరయ్య, ఈ ఊళ్ళో తాకట్టు లేకుండా అప్పిచ్చేవాళ్ళు లేరు. అయితే పొరుగుళ్ళో ధనయ్య ముక్కు మొహం తెలియని వాళ్ళకి కూడా అప్పిస్తాడు. నీకు 200 వరహాలు కావాలంటే 6 నెలల తర్వాత 400 వరహాలు ఇచ్చుకోవాలి. నీకు ఇష్టమైతే వెళ్ళి ఆయన్ని కలుసుకోవచ్చు అని సలహా ఇచ్చాడు. ఏం చేయాలా అని ఆనందుడు ఆలోచిస్తూ ఉండగా అక్కడికి ఒక 30 సంవత్సరాల యువకుడు వచ్చాడు. తెల్లని మల్లెపువ్వుల్లాంటి బట్టలు ధరించాడు. బంగారు ఛాయలో మిసమిసలాడిపోతున్నాడు. అతడు వీరయ్యను పలకరించి, ఏమిటి వీరయ్య గారు, వారం రోజుల్లో ఇస్తానని తీసుకున్న 100 వరహాలు 2 నెలలైనా ఇంకా తీర్చలేదనా? నాకు కనపడకుండా మొహం చాటేస్తున్నారు. నేనేమైనా మిమ్మల్ని నిలదీశానా? మా ఇంటికి మామూలుగా వస్తూ పోతూ ఉండండి అని వెళ్ళిపోయాడు. అతడెవరు అని అడిగాడు ఆనందుడు కుతూహలంగా. అతడి పేరు మల్లినాథుడు. మనిషి చాలా మంచివాడు, గొప్ప ఆస్తిపరుడు. అవసరంలో ఉన్నవారికి ఎంతైనా ఇచ్చి ఆదుకునే ఉపకార గుణమున్నవాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చిన డబ్బుకు వడ్డీ అడగడు అంటూ వీరయ్య ఆ యువకుడి గురించి చెప్పాడు. అయ్యో, నాకు పరిచయం చేయాల్సింది అన్నాడు ఆనందుడు వెంటనే. వీరయ్య కాస్త సంకోచిస్తూ, చేసేవాణ్ణే, కానీ మల్లినాథుడు అదో తరహా మనిషి. మాయా మర్మం తెలియదు. మనసులో ఏముంటే ఆ మాట పైకి అనేస్తాడు. పాతవాళ్ళం ఏదో సర్దుకుపోతూ ఉంటాం, కానీ కొత్త వాళ్లకు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది అతడి ప్రవర్తన. అతడు అందరికీ అప్పివ్వడు. అయితే ఇచ్చినా ఇవ్వకపోయినా అతడిదో ఇబ్బందే. బాగా తెలిసి మేము కూడా అతడి వద్ద అప్పు తీసుకోవాలంటే సంకోచిస్తాం అన్నాడు. అప్పిస్తే అన్నమాట ప్రకారం బాకీ తీర్చేస్తాను కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు. అప్పివ్వకపోతే ఇబ్బంది ఏముంటుంది అన్నాడు ఆనందుడు ఆశ్చర్యంగా. ఇది అనుభవిస్తే తప్ప అర్థం కాదు, చెబితే ఏం తెలుస్తుంది అని తప్పుకున్నాడు వీరయ్య. ఆనందుడికి వీరయ్య మాటల్లో నమ్మకం కుదరలేదు. ఆయన మల్లినాథుడిని సాయం కోరాలని నిర్ణయించుకుని ఆ సాయంత్రం అతడింటికి వెళ్ళాడు. ఆ సమయానికి మల్లినాథుడు తండ్రి ఇంటి అరుగు మీద కూర్చుని దేనికో గొడవ పడుతున్నారు. మీరు ఆవును కొనమని మరీ చెప్పారు. అది నేను సలహా అడిగితేనే చెప్పారు. మీరు నా ఇష్ట ప్రకారమే చేయమని చెప్పినా నేను మీ ఇష్ట ప్రకారమే చేస్తానని మాటిచ్చాను. అంతా జరిగాక నేను గేదెను కొన్నాను. నా నిర్ణయం సరైనదేనని ఇప్పటికీ నా నమ్మకం. కానీ మీ మనసు కష్టపెట్టినందుకు నాకు చాలా బాధగా ఉంది. ఎంత సరిపెట్టుకుందామనుకున్నా నా బాధ తగ్గడం లేదు అంటున్నాడు మల్లినాథుడు. నాయనా, అడిగావని సలహా ఇచ్చాను. నాకు నీ వివేకం మీద నమ్మకం ఉంది. నువ్వేం చేసినా నాకు సంతోషమే. అనవసరంగా బాధపడకు అంటున్నాడు తండ్రి. ఇది విన్న ఆనందుడు, మల్లినాథుడి మనసు చాలా సున్నితమైనది, ఇంత మంచివాడి గురించి వీరయ్య అలా చెప్పాడేమిటో అనుకున్నాడు. ఈలోగా మల్లినాథుడు ఆనందుడిని చూసి సంభాషణ ఆపి అతడి కేసి ప్రశ్నార్థకంగా చూశాడు. ఆనందుడు తనను తాను పరిచయం చేసుకున్నాడు. మీ పేరు విన్నాను. ఈరోజు ఉదయం మిమ్మల్ని వీరయ్య గారి పక్కన చూశాను. కొత్తవారిని నాకై నేనుగా పరిచయం చేసుకునే చొరవ నాకు లేదు. అప్పుడు పలకరించినందుకు ఏమీ అనుకోకండి అన్నాడు మల్లినాథుడు. ఇందులో అనుకోవడానికి ఏముంది? నేను మీలాంటి వాణ్ణే.
ఎటొచ్చి అవసరం కొద్దీ నాకు నేనుగా మిమ్మల్ని పరిచయం చేసుకోవలసి వచ్చింది అంటూ ఆనందుడు తన అవసరం గురించి చెప్పి మల్లినాథుడి సాయం కోరాడు. మల్లినాథుడు వెంటనే చెబుతున్నందుకు ఏమీ అనుకోవద్దు. నేను బాగా ఆలోచించి కొన్ని నియమాలు పెట్టుకున్నాను. ఆ ప్రకారం కొత్త వారితో పరిచయం అప్పుతో ప్రారంభం కాకూడదు. మీ అవసరం న్యాయమైనది. ఒక పెళ్లికి సాయపడితే నాకు పుణ్యం కూడాను. అయినా మీకు సాయపడలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది అన్నాడు. ఆనందుడు చిన్నబుచ్చుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇల్లు చేరుకునేసరికి ఆయన అన్న వినోదుడు వచ్చి ఉన్నాడు. ఆయన తమ్ముణ్ణి చూస్తూనే, అమ్మాయి పెళ్లికి డబ్బు తక్కువైందటగా. ఈ మధ్య నా పరిస్థితి బాగా మెరుగైంది. ఆదాయం పెరిగింది. నీకు సాయంగా 1000 వరహాలిచ్చి వెళదామని వచ్చాను. నీ దగ్గర డబ్బున్నప్పుడు తిరిగి ఇద్దువు గాని అన్నాడు. తన సమస్య తీరిపోయినందుకు ఆనందుడు ఎంతో సంతోషించాడు. వెంటనే అన్నగారి పాదాలకు దండం పెట్టి గుడికి బయలుదేరాడు. గుడి దగ్గర ఆయనకు మల్లినాథుడు ఎదురై, మీరు దేవుడి దగ్గరికే వచ్చారా? అయినా ఎందుకు రారులేండి. నేను మీకు అప్పు ఇవ్వలేకపోయినందుకే ఎంతో బాధపడుతున్నాను. ఇవ్వనన్నందుకు మీరెంత బాధపడతారో అర్థం చేసుకోలేనా? అందులోనూ దగ్గర డబ్బున్నా కూడా నియమానికి కట్టుబడి మీకు ఇవ్వనన్నాను. నాకు చాలా బాధగా ఉంది. మనశ్శాంతి కోసం దేవుడి దగ్గరకు వచ్చాను. నా కారణంగా మీ అమ్మాయి పెళ్ళి ఆగిపోతే ఆ బాధ నన్ను జీవితమంతా వెంటాడుతుంది అన్నాడు. ఈ మాటలకు ఆనందుడు నొచ్చుకుంటూ, అనవసరంగా మీరు బాధపడకండి. తెలియని వాళ్ళను అప్పు అడగటం నాదే తప్పు. మీరు లేదంటే అది సహజం అన్నాడు. నన్ను అప్పు అడగటం తప్పు అనుకుంటున్నారు అంటే నా ప్రవర్తనకు మీ మనసు బాధపడింది. అందుకే మనశ్శాంతి కోసం దేవుడి దగ్గరికి వచ్చారు, అవునా అన్నాడు మల్లినాథుడు. అప్పుడు ఆనందుడు అతనికి తన అన్న డబ్బిచ్చిన విషయం చెప్పాడు. అది విని మంచివాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది. ఇప్పుడు మీరు మంచివాళ్ళని రుజువైంది. కానీ నేనే ఒక మంచి మనిషికి సాయం చేయలేకపోయాను. ఇప్పుడు నా బాధ ఇంకా ఎక్కువైంది అన్నాడు మల్లినాథుడు. తాను మల్లినాథుడి ప్రవర్తనకు ఏమాత్రం బాధపడలేదని, పైగా ఇప్పుడు సంతోషంలో మునిగి తేలుతున్నానని అతన్ని నమ్మించడానికి ఆనందుడికి తల ప్రాణం తోకకు వచ్చింది. ఆ తరువాత 2 రోజులకు మల్లినాథుడు ఆనందుడిని బట్టల దుకాణంలో కలవడం తటస్థించింది. ఆనందుడు కాస్త ఖరీదు తక్కువైన బట్టలు కొంటున్నాడనిపించి అడగ్గానే, నేను మీకు సాయపడి ఉంటే బట్టలకు మరి కాస్త ధర ఎక్కువ పెట్టి ఉండేవారు అంటూ బాధపడ్డాడు మల్లినాథుడు. ఈ విధంగా వాళ్ళిద్దరూ ఎక్కడ తటస్థపడినా మల్లినాథుడు తను అప్పివ్వలేదని పదే పదే వాపోతూ ఉండేవాడు. తర్వాత ఆనందుడు మల్లినాథుడి కుటుంబాన్ని పెళ్లికి పిలిచాడు. నేను డబ్బుండి మీకు అప్పివ్వలేదు, అప్పివ్వకపోయినా మీరు నన్ను పిలిచారు అంటూ మళ్ళీ బాధపడ్డాడు మల్లినాథుడు. అతడు అక్కడ పెళ్లి జరుగుతున్నప్పుడు కూడా ప్రతి తంతులోనూ తను అప్పివ్వకపోవడాన్ని తలుచుకుని బాధపడ్డాడు. అతడికి ఊరట కలిగించడానికి ఆనందుడు పడ్డ శ్రమ మగపెళ్లి వారికి మర్యాదలు చేయడంలో కూడా పడలేదు. ఆ సమయంలో ఆనందుడి అన్న వినోదుడు హడావుడిగా అక్కడికి వచ్చి, ఒరే ఆనందు, పెళ్లి కొడుకు అక్క చెల్లెళ్లకు వాళ్ళ భర్తలకు లాంఛనాలుగా పట్టుబట్టలతో పాటు బంగారు ఉంగరాలు పెట్టడం వాళ్ళ ఆచారమట. నువ్వు ఒట్టి బట్టలు మాత్రమే పెట్టావని ఒకటే గొడవ చేస్తున్నారు అన్నాడు. ఇప్పుడేం చేయాలో పాలుపోవడం లేదు. ఉన్న డబ్బు అంతా ఖర్చయిపోయింది అన్నాడు ఆనందుడు విచారంగా. ఆ వెంటనే మల్లినాథుడు, నేను మీరు అడిగినప్పుడే అప్పు ఇచ్చి ఉంటే మీకు ఇన్ని చిక్కులు వచ్చేవి కాదు. నా నియమం కారణంగా సాయపడలేకపోయాను. మీ చిక్కులన్నిటికీ నేనే కారణం అని తెగ బాధపడిపోసాగాడు. అప్పుడు వినోదుడు కల్పించుకుని, అప్పుతో పరిచయం కారాదు అన్నదే కదా మీ నియమం. ఇప్పుడు మీరు మా తమ్ముడికి బాగా పరిచయమైన మిత్రులే కదా, కాబట్టి సందేహించడం ఎందుకు? 200 వరహాలైనా నిరభ్యంతరంగా ఇవ్వవచ్చు. అది మీ నియమానికి అడ్డురాదు. పెళ్లిని ఘనంగా జరిపించిన ఆనందించవచ్చు అన్నాడు. అలాగా? అవును, నిజమే, ఇప్పుడే వస్తాను అంటూ మల్లినాథుడు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. ఈ జరిగిన దానికి విస్తుపోయి చూస్తున్న ఆనందుడితో వినోదుడు, ఒరేయ్, ఇప్పుడు నేను అన్నదానితో నీకు మల్లినాథుడి బెడత వదిలిపోయింది. ఇకపై అతడు నీ కేసు తిరిగి చూడడని నా నమ్మకం అంటూ నవ్వి, పెళ్ళికొడుకు తరఫు వారి లాంఛనాల గొడవంతా నేను కల్పించి చెప్పాను. నువ్వేమీ ఆదుర్దా పడకు అన్నాడు. ఆ తర్వాత పెళ్లి ఘనంగా జరిగిపోయింది. మల్లినాథుడు తిరిగి రాకపోగా ఆనాటి నుంచి అప్పిచ్చి సాయపడలేకపోయాను అంటూ అందరికీ చికాకు కలిగించే ధోరణిని మానుకున్నాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.